హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసినానండి, శుభ్రం పెట్టేసుకున్నాను. దేవుని పూజ సామాన్లు కడగాల, పూజ చేయాలా. ఇల్లంతా శుభ్రం చేశాక 6 గంటలకు 5:30కు లేస్తే ఈ టైం అయిపోయిందండి. అంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని పటాలు శుభ్రం చేసుకోవాలి. చూడండి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. నేను ఆన్లైన్లో ఇవి తెప్పించినాయండి. ఇవి బాగున్నాయా? బాగా కానొస్తున్నాయి, ఇంటికి డెకరేషన్ బాగున్నాయి. తెప్పించిన వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి అందుకని తెప్పించిన అండి. కృష్ణుడి పటం కూడా తెప్పించినాను. చూడండి, బాగున్నాయి కదా. మీకు ఆల్రెడీ చూసినారు మీరు. కొంచెం మా దగ్గర కూడా డెకరేషన్ చేసినాను, పూజ చేయాలి. బయట కూడా ముగ్గు వేసినానండి. బాగుంది కదా. పూజ చేసేసి నైవేద్యం పెట్టేస్తే ఈరోజు సెలవు పర్మిషన్ తీసుకున్నాను. అందుకు ఇది ఇట్లా పెడుతుంటే ఇది కింద పడుతుందండి. ఎందుకో మళ్ళీ ఇది అర్థం కావట్లేదు. ఇట్లా పెడుతుంటే ఇది కింద పెడుతుంది. అదే పని నేను ఆన్లైన్లో బుక్ చేసుకొని తెప్పించుకున్నా. ఇట్లా పెట్టాలని అందరి ఇళ్ళల్లో చూసినా కాబట్టి బాగుందండి. ఈ కాంబినేషన్ సూపర్ ఉంది. గ్రీన్ ఆరెంజ్ కలరు బాగుందండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. పూజ అయితే రెడీ చేయాలండి. చాలా టైం పడుతుంది. ఎందుకంటే దేవుని పటాలు శుభ్రం చేయాలంటే చాలా లేట్ అవుతుంది. అన్నీ క్లీన్ చేయాలా, నైవేద్యం చేయాలా, టెంకాయ కొట్టాలా, చాలా పని ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అంతా పూజ అంతా అయినాక మళ్ళీ నేను వీడియో చేసి పెడతానండి. ఓకే అండి. అందరికీ, యూట్యూబ్ వాళ్ళందరికీ, నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. బాయ్ అండి.